For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు నేను ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఒక ఎగ్జిబిషన్కి వచ్చాను. ఇది వచ్చేసి జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పో. అంటే ప్రతిదీ హ్యాండ్లూమ్స్, అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళే తయారు చేశారంట. ఒకసారి నేను కూడా విజిట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వెయిట్ అండ్ సీ. హాయ్ మేడం. హాయ్ అమ్మా. మీ పేరు మేడం? కోట దేవకి దేవి, అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ గా నేను వర్క్ చేస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్ నెల రోజులుగా దీన్ని నడపటం, అది అనేక రకాలుగా విపత్తులు జరగటం జరిగింది. దాని ప్రకారంగా మేమంతా కూడా పరిశీలించి ప్రభుత్వం విపత్తుల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సెక్రటేరియట్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో OSD2 CM గారు శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి మాకు ఈ నెల 26 వరకు ఇది పర్మిషన్ ఇవ్వటం జరిగిందండి. తెలంగాణలో మేము మొట్టమొదటిసారిగా ఈ 10 సంవత్సరాలు గడిచిన తరుణంలో మేము గత 10 సంవత్సరాలుగా మేము ఏపీ నుంచి ఇక్కడికి ఎప్పుడు కూడా మాకు అర్హత కలిగించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఇక్కడ కల్పించడం జరిగింది. దీన్ని నిర్వహించుకునే తరుణంలో విపత్తులు 3 సార్లు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు ఈ నెల 26 వరకే ఇక్కడ పర్మిషన్ ఉందండి. దాన్ని హోంశాఖ నుంచి మాకు వెంటనే ఈ విపత్తులుని పరిశీలించి మాకు 27 నుంచి 9వ తారీఖు వరకు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరామండి. కాబట్టి వెంటనే స్పందించి మాకు పర్మిషన్ ఇచ్చారు. చాలా ధన్యవాదాలండి తెలంగాణ ప్రభుత్వానికి, అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి. డిపార్ట్మెంట్లన్నీ కూడా, పోలీస్ డిపార్ట్మెంటు మొట్టమొదటిసారిగా మేము మహిళలం ఈ కమిటీ ద్వారా డ్వాక్రా, మెప్మా, చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ అన్నీ ఏపీ తెలంగాణ కాకుండా అన్ని స్టేట్ల వాళ్ళు కూడా ఇక్కడ 17 స్టేట్ల వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్రొడక్టు చేతి వృత్తులన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకుంటున్నారు. 200 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా 1, 2 కాదండి, 200 ప్రొడక్ట్స్ ఉన్నాయి. కనీసం కాశ్మీరు, కన్యాకుమారి, మైసూరు, కర్ణాటక, బెంగళూరు, తిరుపతి, చిత్తూరు, ఏపీ, తెలంగాణ, యూపీ, వెస్ట్ బెంగాలు, మరి అరుణాచల్ ప్రదేశ్, అనేక స్టేట్లు మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. చాలా కన్నుల విందుగా, సాయంత్రం సమయంలో చాలా కన్నుల విందుగా, ఎంత తక్కువ రేట్లతో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా, చేతి వృత్తులు మొత్తం, పిండి వంటలు, పచ్చళ్ళు, ఆఖరికి పట్టు చీరలు మనం వాడి మంచి జరీని మళ్ళీ ఆ చీర పాడైపోకుండా ఇక్కడ పాత పట్టు చీరలో జరీ కూడా కొనడానికి కూడా స్టాల్ ఉంది ప్రత్యేకంగా. దానికి కూడా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఇంకా కొత్త చీరలు, కొత్త బట్టలు కొనుక్కునే అవకాశం కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఇవన్నీ కూడా చేతి హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ మనం నిర్వహించడం జరిగిందండి. ఎంత అంగరంగ వైభవంగా ఈ ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం ఎలా జరిగిందో అలా మా చేతి వృత్తులు అన్నిటికీ కూడా కస్టమర్ దేవుళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మళ్ళీ కూడా ఇది నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది, ఉపాధి కలుగుద్ది మీ అందరికీ అని చెప్పి అందరూ ధైర్యాన్ని ఇచ్చి 3 సార్లు విపత్తు వచ్చినా కూడా ధైర్యాన్ని ఇచ్చారు. ప్రభుత్వం సహకరించి మాకు ఎంతో సపోర్ట్ చేసి మాకు ఇంకా పెంచినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే
పట్టుదల ఉంటే పొందలేనిది లేదు, ధైర్యమే మన ఆయుధం అని మా వాళ్ళందరికీ నేను ధైర్యాన్ని ఇచ్చాను. ఎందుకంటే ఎన్నో గాలి దుమ్ములు అన్ని రేకులు లేసిపోయి అనేక పరిస్థితుల్లో భోజనం కూడా లేని సమయంలో వాళ్ళకి ధైర్యం ఇచ్చి వంట చేపించి అందరం భోంచేసి వాళ్ళతో కలిసి 2 రోజులు నడుపుకోలేకపోయినా కూడా మళ్ళీ 3వ రోజు నిర్వహించి అలా మేము ఎంతో సంతోషంగా మళ్ళీ అందరూ వెళ్ళాలని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ప్రశాంతంగా ఇదంతా కూడా మార్కెట్ జరగాలని కోరుకుంటున్నానమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఎంత తక్కువ అంటే మగపిల్లలు నైట్ డ్రెస్సులు కానివ్వండి, ఖాదీ షర్ట్లు, హ్యాండ్లూమ్ కానివ్వండి, యూపీ నుంచి ఎంతో అద్భుతంగా ప్రొడక్టు, ఎంతో నైపుణ్యంగా ఆ కుట్టు, ఆ కట్టు, ఆ బొట్టు అన్నట్టు అన్ని రకాలుగా నైటీలు కానివ్వండి, టాపులు కానివ్వండి, బెడ్షీట్స్ ఎన్ని కొల్లలుగా కొనుక్కున్న వాళ్ళే 4-5 సార్లు కొనుక్కెళ్తున్నారు. పట్టు చీరలు మన బెనారస్, బెంగళూరు పట్టు, మరి మంగళగిరి పట్టు, వెంకటగిరి పట్టు, చీరాల పట్టు, హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ మెటీరియల్, కాశ్మీరు, కంచిపట్టు, మళ్ళీ కలంకారీ ప్రింటు, మళ్ళీ అది నారాయణపేట, అన్ని రకాలు. ఎంత ఇక్కడికి స్టార్ట్ అయిన ఫస్ట్ స్టాల్ కాడ నుంచి ఎండింగ్ వరకు కూడా లోనకి ఎంటర్ అయితే ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా చూసి ఎంతో తృప్తిగా, అయ్యో మనం తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయే, మళ్ళీ వస్తామండి, మళ్ళీ కొనుక్కుంటామండి అని వాళ్ళు అనే మాటలకు మాకు ఎంతో ఆనందం. వారికి ఇంకా కూడా హోల్సేల్ రేట్లతో మా వాళ్ళందరూ కూడా మీరు మళ్ళీ వచ్చారమ్మా, మీకు ఇంకా మేము 10-20% తగ్గించిస్తామని కూడా మా వాళ్ళు అనటం నేను విన్నాను. చాలా సంతోషం అండి. ఇది 9వ తారీఖుతో క్లోజ్ అవుద్ది. అందరూ కూడా రావాలి, చేతి వృత్తుల్ని ప్రోత్సహించాలి. ప్రధానమంత్రి గారు ఎన్నో చెప్తున్నారు, స్వయంగా తయారు చేసిన స్వయంగా ఎవరు దళారులు లేకుండా అమ్మకాలు జరగాలని. మాకు ఈ చేతి వృత్తి వాళ్ళకి ట్యాక్సులు లేవండి, అందరికీనో మాకు అన్నీ కూడా ట్యాక్సులు లేవు కాబట్టి మీకు ట్యాక్స్ పడదు. కాబట్టి మీరందరూ కూడా ఇంటిలో కావలసిన వస్తువులు, బెడ్షీట్లు, నైటీలు, లుంగీలు, టవళ్ళు, అన్ని రకాలు, పోచంపల్లె కానివ్వండి, కలంకారే కానివ్వండి, బాంబే డైనింగ్ కానివ్వండి, బాంబే నుంచి కానివ్వండి, జైపూర్ నుంచి కానివ్వండి, అనేక రకాల కాటన్తో బెడ్షీట్స్ అండి మీకు ఎంతో అద్భుతంగా ప్రింట్తో. ఆ ప్రింట్ ఎలాంటిదంటే వెజిటేబుల్ కలర్స్తో కష్టపడి చేనేత కార్మికులు ప్రింట్ చేసి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా రుచికరమైన పచ్చళ్ళు, పిండి వంటలు, వడియాలు, అబ్బబ్బబ్బా ఎంత రుచి, పూతరేకులు, అన్ని రకాలుగా ఎన్నో అద్భుతంగా ఉన్నాయండి. నేను ఏదో చెప్తున్నానని కాదు, మీరందరూ రావాలి, ఇక్కడ సందర్శించి మీరు కొనుగోలు చేసి ఏ ఒక్క షాపులో కొన్నా అందరికీ ఉపాధి కల్పించిన వారు అవుతారు. ఈ కరోనా టైం కాడ నుంచి కూడా ఇప్పటికి 160 ప్రోగ్రాంలు చేయడం జరిగిందమ్మా. సూపర్. ఇది ఫస్ట్ టైము హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియం కోటి దీపోత్సవం జరుగుద్ది. అలాగే భగవంతుడు శివపార్వతులు మమ్మల్ని ఆశీర్వదించి కోటి దీపోత్సవం ఎంత ఘనంగా జరిగిందో అలా మా వాళ్ళందరూ కూడా రేపు 9వ తారీఖుకి ఆనందంగా వెళ్ళాలని నా కోరిక, నా ఆశయం నెరవేరాలని మీ అందరూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా పేరున చెప్పుకుంటున్నాను. పగలు 11 గంటలకి స్టార్ట్ అయ్యి రాత్రి 10ంటికి క్లోజ్ అవుతుంది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మేము 3 నెలల క్రితం ఇది ఆర్డర్ తీసుకోవడం జరిగింది. దాన్ని మేము నిర్వహించుకుంటాకి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంతో కష్టమైంది ఇది. దొంగతనాలు కానీ గ్రౌండ్లో అనేక రకాలు మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మాకు ఆ బాధలు ఏం గుర్తురావు. ఎందుకంటే మేము ముందుకెళ్ళటమే మా ఆశయం. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెద్ద డిఎస్పి గారు కాడ నుంచి, ఏసీపీ గారు కాడ నుంచి, సిఐ గారు కాడ నుంచి, రాత్రి పెట్రోలియం 108 అందరూ కూడా సహకరించి, ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎలక్షన్ టైంలో ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయటానికి ఎవరికి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎవరికి మాకు చెప్పుకునే అవకాశం కూడా లేదు. అలాంటి టైంలో మాకు పోలీసు వారు మరీ ధన్యవాదాలు నేను తెలియపరుచుకుంటున్నాను మీ ద్వారా. ఎందుకంటే వాళ్ళు మాకు
ఎంతో సహాయ సహకారంగా మా మహిళలు చేనేత కార్మికులకి ఎంతో సర్వీస్ ఇచ్చారు. ధన్యవాదాలండి అందరికీ, పెద్దలందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే విజిట్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ. అంటే వాళ్ళు స్వయంగా తయారు చేశారు. నేను కూడా చూసాను, అంటే చాలా బాగుంది ఇక్కడ. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మీరు కూడా విజిట్ చేయండి, సూపర్గా ఉంది. రేట్ అయితే చాలా తక్కువగా ఉందండి ధర. ఎనీవే థ్యాంక్ యూ.